హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డీపీ ఫోటో టెక్. ఫ్రెండ్స్, టుడే ఒక మంచి వీడియో చేసుకుందాం. నా డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే మీకు టుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే ఇటువంటి నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వరు, అండ్ ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్ కూడా మిస్ అవ్వరు అనమాట. ఓకే, నేను ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ చూపించేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనకి పిక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. 2 టైప్స్ ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ ఒకటి ఏంటంటే లోగో ఉంటుంది, ఒకటి లోగో ఉంటుందన్నమాట. ఈ 2 బ్యాక్గ్రౌండ్స్ తయారు చేసుకోవడానికి 2 వీడియోస్ ప్లే చేసి చూపిస్తాను. ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అర్థమవుతుంది. ముందు వీడియోస్ చూసేయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కనుక కింద ఏంటంటే వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్ కనుక మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దాన్ని ఈ విధంగా ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది. ఓకే, ఇక్కడ ఏం అడిగింది, కార్స్ అడిగింది అనమాట. అవి కార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఇలా ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, స్లోగా ఎంటర్ చేయాలి. ఓకే, ఆ కార్స్ సంబంధించి క్యాప్చా అనేది ఇచ్చాను. అండ్ ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్, ఇది వెరిఫై అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ హెర్ టు కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ టైం అనేది స్టార్ట్ అవుతుంది. 20 సెకండ్స్ నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ మార్క్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంటే వాటర్ మార్క్ అని నేను పెద్దగా ఏమి ఇచ్చాను, చిన్నది ఇస్తాను అంతే. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక మీకు డైరెక్ట్గా అవి ఓపెన్ చేస్తే పైన ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైం అయితే కౌంట్ అవుతుంది. తర్వాత మీరు స్కిప్ యాడ్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్స్ అనేవి వస్తాయి. ఆ విధంగా మీరు ఆ బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్స్ని అయితే ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. అండ్ మీకు ఎప్పుడైనా కనుక మెయిల్ అడిగితే బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నాకు ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ అందిస్తే కనుక నేను సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేస్తాను. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. కింద ఉన్న లింక్ని ఓపెన్ చేస్తే కనుక మీకు ఈ విధంగా టైం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైం అనేది స్టార్ట్ అయింది, చూసారా. ఈ టైం అనేది 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 1 సెకండ్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ స్కిప్ యాడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోస్ చూసారు కదా, మీకు బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ బ్యాక్గ్రౌండ్ కదా, దీన్ని పిక్సార్ట్లోకి సెండ్ చేద్దాం. మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ లేనట్లయితే ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని, లేదా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ ఇమేజ్ని పిక్సార్ట్లోకి సెండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పిక్సార్ట్లోకి ఇమేజ్ సెండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక ఇమేజ్ని స్టిక్కర్ కట్ చేసి పెట్టుకున్నాను. స్టిక్కర్ నుండి ఇమేజ్ని తీసుకుంటున్నాను అనమాట. నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో. ఓకే, నేను ఇమేజ్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కూర్చున్న ప్లేస్ నుండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా కూర్చున్న ప్లేస్ నుండి మీరు కూర్చున్న ప్లేస్ని కూడా కొంచెం కట్ చేసుకోండి. ఓకేనా, దీన్ని నేను విధంగా ఇక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకుని అరేంజ్ చేస్తాను ఫ్రెండ్స్ కొంచెం. ఓకేనా, ఈ విధంగా అరేంజ్ చేశాను. అండ్ మళ్ళీ కొంచెం కిందకి పెట్టి సైజ్ పెంచుకుంటున్నాను. ఓకే, పెట్టుకుని మళ్ళీ కొంచెం అరేంజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకైతే దీన్ని అరేంజ్ చేసుకున్నాం, సరిపోయింది. అండ్ ఇక్కడ మనం ఓవరాల్గా టిక్ మార్క్ ఇచ్చేద్దాం ఇప్పుడు. ఓకే, ఓవరాల్ టిక్ మార్క్ ఇస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక పిఎన్జీ ఫైల్ ఒకటి ఇస్తాను, అదే పిఎన్జీ ఇమేజ్ మాట, స్టిక్కర్ కట్ చేసుకున్నది. ఇది నేను కట్ చేసుకున్నది అనమాట. దీన్ని ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా సైజ్ కొంచెం తగ్గించుకుని ఇక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. నేనే కాదు, మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కింద ఇది అరేంజ్ చేసేయండి అనమాట. ఓకే, సరిపోతుంది. అండ్ చూసారా, మనకి ఈ స్టోన్స్లో మనం కలిసిపోయేటట్టుగా దీన్ని ఇక్కడికి అడ్జస్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఓవరాల్ టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనం కొంచెం హెయిర్ స్టైల్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ టూల్స్ని క్లిక్ చేసి స్ట్రెచ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి వాప్ అనే ఆప్షన్ మీద పవర్ 100 పట్టుకుని సైజ్ అనేది ఒక 2 or 3 పెట్టుకోండి. ఓకే,
నేను ఫస్ట్ ఒక 3 పెట్టుకుంటున్నాను. ఓకే, 3 పెట్టుకుని చూస్తున్నాను. ఓకే, ఓకే, హెయిర్ అయితే 2కి బాగానే సెట్ అవుతుంది. అండ్ ఈ విధంగా నేను హెయిర్ స్టైల్ని సెట్ చేసుకుంటున్నాను. ఓకే, సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఇక్కడ కొంచెం ఇలాగిస్తున్నాను. ఓకే, సరిపోతుంది ఫ్రెండ్స్. నా హెయిర్ స్టైల్ ఇలా సరిపోతుంది. అండ్ ఇంకా టోటల్ టిక్ మార్క్ ఇచ్చేసుకుంటున్నాను. ఇచ్చేసుకుంటే మళ్ళీ మనకు మెయిన్ మెనూలోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం కొంచెం కలర్ అనేవి అప్లై చేద్దాం. ఇక్కడ కలర్స్లోకి వెళ్ళేసి కొంచెం కలర్ అనేది కొంచెం అప్లై చేద్దాం. ఓకే, ఈ మాత్రం కలర్ అప్లై చేద్దాం. ఓకేనా? ఓకే, అండ్ ఇంకా దీన్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. అండ్ మళ్ళీ కలర్లోకి వచ్చేసి కలరైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొంచెం ఫేడ్ అవుట్ ఇద్దాం దీన్ని ఈ విధంగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా టిక్ మార్క్ ఇచ్చుకుందాం. అండ్ మళ్ళీ ఒకసారి టూల్స్లోకి వచ్చి కరెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫేస్ ఫిక్స్ మీద క్లిక్ చేసి మన ఫేస్ని కొంచెం ఈ విధంగా డ్రా చేద్దాం, అంటే స్మూత్గా ఉంటుందన్నమాట. ఓకే, సరిపోతుంది టిక్ మార్క్. ఇప్పుడు ఓవరాల్ టిక్ మార్క్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా టోటల్ టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. ఈ విధంగా ఇచ్చేసుకుంటే మన ఇమేజ్ పిక్స్ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఇలా రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్నాప్సీడ్ అప్లికేషన్ ఉంది కదా, స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. మీరు కూడా స్నాప్సీడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్లో ఉంటుంది. ఓకే, ఇమేజ్ ఇప్పుడు నేను తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి. ఒకసారి టూల్స్లోకి వెళ్ళి డీటెయిల్స్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ టూల్స్లోకి రండి. టూల్స్లోకి వచ్చి సెలెక్టివ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేసి దీని కాంట్రాస్ట్ అనేది సాచురేషన్ పెంచండి ఫ్రెండ్స్. ఫస్ట్ సాచురేషన్ ఈ విధంగా పెంచండి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి. అండ్ మళ్ళీ టూల్స్లోకి రండి. ఒకసారి టూల్స్లోకి వచ్చేసి మళ్ళీ సెలెక్టివ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అండ్ ఇక్కడికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ కూడా కొంచెం సాచురేషన్ అనేది కొంచెం పెంచండి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ మళ్ళీ టిక్ మార్క్. అండ్ టోటల్ టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టూల్స్లోకి రండి ఫ్రెండ్స్. టూల్స్లోకి వచ్చి అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే కర్వ్స్ మీద క్లిక్ చేయండి. కర్వ్స్ మీద క్లిక్ చేసి ఈ విధంగా కలర్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చుకోండి. మనకి ఇమేజ్ అయితే ఓవరాల్ లుక్ వచ్చి ఈ విధంగా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఇమేజ్ని ఈ విధంగానే ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఓకే, సేవ్ చేసుకున్నారు కదా. ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిక్సార్ట్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఆన్ చేసి ఈ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఇదే ఇమేజ్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి యాడ్ ఫోటోలోకి వచ్చేసి ఈ ఇమేజ్ని మళ్ళీ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా ఇక్కడికి క్రాప్ చేయండి. ఈ విధంగా క్రాప్ చేయండి ఫ్రెండ్స్. క్రాప్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఒకసారి బ్లర్ అప్లై చేయండి. దానికి బ్లర్ అప్లై చేసి బ్యాక్ వచ్చేయండి. దీన్ని ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎరేజర్ తీసుకుని ఎరేజర్ సైజ్ అనేది పెంచండి. కొంచెం పెంచిన తర్వాత ఈ విధంగా ఇలా డ్రా చేసేయండి. ఓకే, మనకి ఈ విధంగా అయితే మనకి ఓవరాల్ లుక్ వస్తుంది. ఓకే, ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ టిక్ మార్క్ తీసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇదే విధంగా సేవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి కదా, అవి నేను బ్యాక్గ్రౌండ్లో మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తాను. ఓకే, డైరెక్ట్గా ఇచ్చేస్తాను మీకు. అండ్ ఈ విధంగా మనకి పిక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉంది ఎడిటింగ్? బాగుంటే కింద కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో. అండ్ ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అనేవి తయారు చేస్తాను. ఓకేనా? డే వీడియో ఇదనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.